వచ్చేసి అయితే నేను చూసారు కదా ఈరోజైతే జీటీపీ గురించి అయితే మాట్లాడుకున్నాం. చాలా మంది అయితే జీటీపీ గురించి అయితే చెప్తున్నారు. ఇంక సర్లే జీటీపీ గురించి ఇంకా నేను కూడా ఇంకా స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి జీటీపీ గురించి అయితే స్టార్ట్ చేయడం మొదలెట్టాను. ఓకే, ఇంక మీకైతే జీటీపీ ఎలాగా డౌన్లోడ్ చేయాలో ఇవన్నీ అయితే చూపిస్తాను. మీరు సపరేట్గా ఎందులోకి వెళ్ళాలని అవసరం లేదు. జస్ట్ మీరు ఆర్జిఎస్ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ఇప్పుడు నార్మల్గా మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తున్నాను. జీటీపీ అని అయితే నొక్కండి. అన్న ఫోన్ మొబైల్ అడిస్తే కాసేపు అయితే ఒదిగించాలన్నా ఎంతండి, కుప్పగించాలన్నా ఎంతండి కాసేపు. ఇప్పుడు కానీ మీకు ఫోన్ హ్యాంగ్ అయిందంటే సడన్గా వాడు ఆగిపోయాడంటే మీకు జీటీపీ లోడ్ అవుతున్నాను అర్థం. అదిగోండి నాకైతే స్ట్రక్ అయింది. ఇప్పుడు జీటీపీ నాకైతే వస్తుంది. ఆగండి కాసేపు మీరు ఓపెన్ పట్టాలి. అదిగోండి చూసారు కదా జీటీపీ నాకైతే ఇప్పుడు ఇవ్వండి జీటీపీ ఇలా వచ్చింది. ఇప్పుడు మీరు ఇందులో కారు కూడా అయితే బుక్ చేసుకోవచ్చు. చూడండి చూసారు కదా ఇక్కడైతే అదేనండి కార్స్. ఇంకా ఇక్కడైతే చాలా అయితే ఉంటాయి. చూసారు కదా న్యూ అప్డేట్ అనమాట జీటీపీ. చాలా మంది అయితే మాట్లాడుకుంటున్నారు ఇలా జీటీపీ రావట్లేదని. ఇప్పుడైతే మీకు జీటీపీ ఎలా చేయాలో కూడా అయితే చూపిస్తాను. ఇదిగోండి అన్నా ఎవరైనా నువ్వు ఎంతగా ట్రై చేస్తున్నా సర్లే. ఓకే, మీకు ఇప్పుడు చూడండి కార్స్ కూడా అయితే బుక్ చేసుకోవచ్చు. ఉంది జీటీపీలో చూసారు కదా రోల్ చేంజ్ అయితే ఇప్పుడు నేనైతే ఫోన్ చేస్తాను. చూసారు కదా మీకు ఇప్పుడు ఇదైతే శాంపుల్ మాత్రమే. ఓకే గైస్, మీకు ఇప్పుడైతే చూపించబోతున్నాను. ముందైతే మీరు ప్లే అయితే నొక్కండి. మీరు ఇలా ప్లే నొక్కిన వెంటనే చూసారు కదా ఎలా లోడ్ అయితే మొత్తం మీకైతే చూపిస్తాను ఈరోజు అంతా. మళ్ళీ ఫస్ట్ ఆర్జిఎస్ మెనూలో లోడ్ అని అయితే కొట్టండి. లోడ్ అని కొట్టిన తర్వాత మీరు మీ ఫోన్లో ఉన్న ఇక్కడ సెర్చ్ బటన్ ఉంటుంది. సెర్చ్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీరు జీటీఏ అనేది ఇవన్నీ నాకైతే వస్తుంది. ఇవ్వండి గ్యాస్ జీటీఎఫ్ఐ ఉంది. ఇవ్వండి జిఎల్బి అని అయితే మీరు ఇప్పుడు కానీ మీకు జీటీఎఫ్ఐ రాలేదంటే మీరైతే ఆర్జిఎస్లోకి అయితే మీకైతే ఫైల్స్లోకి అయితే వెళ్ళాలి. మీరు అంటే ఫైల్స్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే చూసారు కదా ఇప్పుడు ఫైల్స్లోకి వెళ్ళి మీరు ఇవ్వండి. ఇప్పుడు నేనైతే అంటే ఇప్పుడు మనం ఆడుతున్నాం కాబట్టి ఇలా ఉంది 4 minutes. చూసారు కదా ఇవన్నీ తుమ్ హెచ్టిఎంఎల్ ఇవన్నీ మీకు అయితే ఎలా చేసుకోవచ్చు అనమాట. మీకు ఇవన్నీ లేకుండానే మీరైతే ఇంకా మీరు ఆడుకోవచ్చు. ఓకే, మనైతే జీటీపీలోకి అయితే ఇండియన్ బైక్ రేసింగ్ అయితే వస్తాం. గెట్ స్టార్టింగ్ చేసాం చెప్పండి. ఓకే, మళ్ళీ అయితే జీటీపీలో 6లోకి వెళ్ళిపోవడం కాదండి. లెట్స్ గో. ఓకే గైస్, మీరు చూడొచ్చు నేనైతే మళ్ళీ జీటీపీలోకి అయితే వస్తాను. ఓకే గైస్, ఇంకా అంటే మీరు అంతలాగా చూడగలరు. మా తమ్ముడాలే గొడవ ఆడుకుంటున్నారు గైస్, బండిగా గొడవ ఆడుకుంటున్నారు. సరే మీరు అవన్నీ పట్టించుకోండి. ఓకే, చూసారు కదా ఇప్పుడైతే మొత్తం చూపిస్తాను. మనుషులు కూడా అయితే ఉంటారు ఇందులో. నేను అప్గ్రేడ్ చేసుకున్నాను కాబట్టి నాకు మనుషులు అయితే రావడం జరిగింది. మీరైతే అప్గ్రేడ్ చేసుకోండి. మీరు వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పార్ట్ 1 కామెంట్ చేయండి. లేకపోతే పార్ట్ 2 కూడా అయితే మీకైతే ఇంకా పార్ట్ 2లో ఏమేమి జరుగుతాయి అన్నీ అయితే చూపిస్తాను. ఓకే గైస్, బాయ్ బాయ్. పార్ట్ 2లో కలుసుకుందాం.